హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా యూకేజీ విద్యార్థి ఘటనలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తానని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. బుధవారం కామారెడ్డి పోలీస్ స్టేషన్లో మీడియాతో ఆమె మాట్లాడారు. మంగళవారం జీవధన్ పాఠశాలలో జరిగిన సంఘటనపై జిల్లా ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. 23 సెప్టెంబర్ రోజున 6 ఏళ్ల బాలికపై వచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై BMS పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగిందని ఎస్పీ సింధు శర్మ వెల్లడించారు. దర్యాప్తు విషయంలో సైంటిఫికల్ విచారణ చేపట్టి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. మంగళవారం పాఠశాల వద్ద జరిగిన గొడవలలో 4 పోలీసులకు గాయాలయ్యాయి. పాఠశాల వద్ద జరిగిన విధ్వంసంలో గొడవకు ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించడం జరిగిందని, వారిపై కఠిన కేసులు పెడతామని ఎస్పీ వెల్లడించారు. పాఠశాల ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశంలో ప్రకటించారు. బాలికపై ఎలాంటి భౌతిక గాయాలు లేవు, మానసిక స్థితి కొంత బాగోలేదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనకి 23 సెప్టెంబర్ రోజు కామారెడ్డి టౌన్ పిఎస్లో ఒక 6-year-old అమ్మాయి పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 BMS అంటే రేప్ అండ్ పోక్సో, మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరు వెంటనే అసర్టైన్ చేసి అతన్ని కస్టడీలోకి తీసుకున్నాము. అండ్ గ్రావిటీ ఆఫ్ ద కేసుని బట్టి మన DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని పంపించడం జరిగింది. అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఓన్లీ 1 day అయింది కాబట్టి ఇన్వెస్టిగేషన్ మిగిలింది ఏదైతే సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. అండ్ ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఒకటి నియమించమని రిక్వెస్ట్ చేసి స్పీడీ ట్రయల్ ద్వారా ఈ అక్యూజ్డ్కి కఠిన శిక్ష పడే విధంగా మనం అందరం ఇన్షూర్ చేస్తాం. అండ్ ఈ కేసులో మనకి అక్యూజ్ PET పిక్చర్ మనం సర్వేలెన్స్ హిస్టరీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. సో దట్ ఇట్లాంటిది 1 క్రిమినల్ యాక్షన్ బట్ సర్వేలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ షీట్ ఒకటి వెంటనే ఓపెన్ చేయడం జరుగుతుంది. అండ్ నిన్న జరిగిన సంఘటన గురించి జీవధాన్ స్కూల్ దగ్గర అండ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ 2 విషయాలకు సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంజూర్డ్ టౌన్ ఇన్స్పెక్టర్కి ఇంజురీ, ఒక SI కింద పడడం, రోడ్ ఇంజురీస్ అయ్యాయి. అండ్ ఒక ARX కాలు ఫ్రాక్చర్ ఉంది. సో వీ హ్యావ్ బుక్డ్ కేసెస్ regarding both these incidents. ఎటువంటి వైలెంట్ యాక్టివిటీస్కి రిసార్ట్ అయిన వాళ్ళ మీద వీ హ్యావ్ 0 tolerance. ఎవరైనా ఈ వైలెంట్ యాక్టివిటీస్ని ఇన్స్టిగేట్ చేసి ఈ అజిటేషన్లో దాన్ని వైలెంట్గా టర్న్ చేసిన వాళ్ళందరి మీద వీ విల్ టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి CCTV ఫుటేజ్ అండ్ విట్నెస్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. వైలెంట్ యాక్టివిటీస్కి మాత్రం దేర్ ఈజ్ 0 tolerance. సో వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ స్పెసిఫిక్ పర్సన్స్. ఇప్పుడు ఎవరైతే మాబ్లో ఈ స్పెసిఫిక్ పనులు చేశారు, స్కూల్ ప్రాపర్టీ డ్యామేజ్ కావచ్చు ఆర్ పోలీస్ పర్సనల్ ఇంజురీస్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా వీ విల్ డీల్ విత్ దెమ్ వెరీ స్ట్రిక్ట్లీ. కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాయి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఇప్పుడు కమ్యూనిటీ ఎల్డర్స్తో అందరితో కూడా మీడియాను అడ్రస్ చేయించడం జరిగింది. ఒకటి హెల్త్ కండిషన్ ఆఫ్ విక్టిమ్ ఎట్సెట్రా. ఇప్పుడు అసాల్ట్కి సంబంధించి కనుక మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవని మెడికల్ రిపోర్ట్లో ఉంది. సో ఎటువంటి రూమర్స్
వీ షుడ్ నాట్ బిలీవ్ ఫస్ట్లీ. అండ్ నిన్న ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఇన్ ఫేవర్ ఆఫ్ సమ్ ఆర్ ద అదర్ షేర్ చేస్తే వాళ్ళని మనం ఇమీడియట్లీ వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం, ఇనిషియేటెడ్ యాక్షన్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము, ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, ఇవన్నీ చట్ట ప్రకారం నేరు. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్. ఆన్ ఎ టైమ్లీ బేసిస్ నేనే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను ఈవినింగ్ కూడా మీడియాని ఒకసారి అడ్రస్ చేయడం జరిగింది. ఇవాళ కూడా చెప్తున్నాను. అరెస్ట్, రిమాండ్, కస్టడీలో తీసుకోవడం కూడా అందరి నోటీస్లో ఉంది. ఇప్పుడు మనం నిన్నటి ఇన్సిడెంట్స్ గురించి రిజిస్టర్ చేసిన 2 కేసులు ఎవ్రీబడి ఇన్ఫార్మ్. అండ్ వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ హూఎవర్ ఈజ్ నాట్ వైలెంట్ యాక్టివిటీస్. మేడం, నిన్న హైదరాబాద్ నుంచి వచ్చేసి కొంతమంది వైలేషన్ సృష్టించే ప్రయత్నం చేశారంటున్నారు, అందులో వాస్తవం ఉందా? వెరిఫై చేస్తామండి. ఓకే, ఎంతమంది మీద కేసు కట్టారు మేడం? ఇప్పుడు మనము క్రౌడ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో మంచి అంటే లీడర్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటే ఇట్లా ఇండిస్క్రిమినేట్గా అందరి మీద కేసెస్ చేయకూడదు. మనము ప్రిలిమినరీలీ అయిన ఇన్సిడెంట్ మీద ఎఫ్ఐఆర్ చేసాము. స్పెసిఫిక్ ఇన్వాల్వ్మెంట్ ఎవరు ఉందో వాళ్ళని నిన్న రాత్రి వీడియోస్ ద్వారా అందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద వీ విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. కమ్యూనల్ వైలెన్స్ సృష్టించే వీడియోస్ అన్నీ చూస్తున్నాము. ఎవరెవరైతే ఇప్పుడు జెన్యూన్ గ్రీవెన్సెస్ కొంతమందికి ఉండొచ్చు, రిప్రజెంటేషన్ ఉండొచ్చు, దాంట్లో తప్పు లేదు. బట్ ఇన్స్టిగేట్ చేసి అక్కడికి రావడము, కొంతమందిని తీసుకొని రావడం, వారు వచ్చిన తర్వాత ఒక మాబ్ అనేది వైలెంట్ అయ్యేటట్టు చూడడం, దానికి దెర్ ఈజ్ నో ప్లేస్ ఇన్ అవర్ సొసైటీ. సో వాళ్ళందరినీ మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి టేక్ స్ట్రిక్ట్ యాక్షన్. రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలామంది పేర్లు లిస్ట్ అవుట్ చేశాము విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ ఎట్సెట్రా. వాళ్ళందరి మీద సో ఇది ఇలాగ రూమర్స్ వస్తున్నాయి. మనకు పిటిషన్లో విక్టిమ్ వర్షన్ అవన్నీ చూసినప్పుడు మనకి ప్రిలిమినరీలీ వాళ్ళు చెప్పిన పేరు ఒకటి. ఫర్దర్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా వీల్ ప్రొసీడ్ ఆన్ సైంటిఫిక్ లైన్స్. ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. మేడం, కమ్యూనల్ వైలెన్స్ సృష్టించే ప్రయత్నం బలంగా జరిగిందని ఆరోపణ వినాలనుకుంటున్నాను. ఇప్పుడు నిన్న అక్కడికి వచ్చి అజిటేట్ చేసిన వాళ్ళని మనం గమనించినట్లయితే దెర్ ఆర్ పేరెంట్స్, దెర్ ఆర్ సమ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ దెర్ ఆర్ సమ్ ఎల్డర్స్ ఎట్సెట్రా. సో ఇప్పుడు కొంతమంది మిస్క్రియంట్స్ దాన్ని వేరే టర్న్ తీసుకుని వచ్చారు ఆ ఈవెంట్స్కి. వాళ్ళ మీద మనము ఫోకస్ పెట్టాలి, వాళ్ళ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పాపకి ఫిజికల్ ఇంజురీస్ లేదు, షీఈ్ నాట్, అంటే రూమర్స్ వచ్చాయి హాస్పిటల్లో ఉన్నారు, హెల్త్ బాగలేదని. అందుకే నిన్న మనము పర్టికులర్లీ ఇష్యూ గురించి ఐ హ్యావ్ ఆల్సో బ్రీఫ్డ్ ద మీడియా అండ్ వాళ్ళు అంటే తెలిసిన ఎల్డర్స్ వాళ్ళతో కూడా మాట్లాడించడం జరిగింది. హెల్త్ కండిషన్ గురించి కానీ హాస్పిటలైజ్ అయి ఉన్నారని కానీ అవి ఏవి కూడా దయచేసి నమ్మకండి. అవన్నీ మనము అఫీషియల్ ఛానల్స్ ద్వారా కౌంటర్ చేస్తున్నాం. అలాగే ఏమి లేదు, నమ్మద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఏదన్నా రూమర్స్ అవి వస్తున్నాయి, బ్రింగ్ ఇట్ టు నోటీస్ ఆఫ్ పోలీస్. మనము దాన్ని అక్కడే వెంటనే అది ట్రూ ఫాల్స్ అది వెరిఫై చేసి తప్పుది అయితే ఇప్పుడు తెలిసి తెలియక ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మనం కౌన్సిలింగ్ బైండ్ ఓవర్ చేయొచ్చు. కావాలని చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా షుడ్ టేక్ క్రిమినల్ యాక్షన్, ఎందుకంటే మిస్చివస్ యాక్ట్. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా పొలిటికల్ హైడ్రామా చేసేందుకు కూడా ఆరోపణలు వస్తుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ 23 తారీఖు రోజు రాత్రి రిజిస్టర్ అయింది, ఈవినింగ్ సండే. మనం నిన్న రిమాండ్కి పంపించాము. సో పిటిషన్లో మెన్షన్ చేసిన అక్యూజ్డ్ ఈజ్ ఆల్రెడీ సెంట్ ఫర్ రిమాండ్ బై ఎస్డిపిఓ. సో అక్కడ దాకా మనకి ఎవరిదన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అనడానికి స్కోప్ లేదు, అంటే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనడానికి. ఫర్దర్ ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఇంకెవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం స్పెసిఫిక్ పర్సన్స్ ఐడెంటిఫై చేస్తున్నాం, ఎఫ్ఐఆర్స్ చేశాము.
ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వీడియో ద్వారా మనము ఎవరు ఉన్నారు వాళ్ళు మన కేసు పెట్టినప్పుడు అందరి పేర్లు తెలియదు ఎవరి బట్ మనకి వీ హ్యావ్ స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ వీ హ్యావ్ సీసీటీవీ ఫుటేజ్ వీ హ్యావ్ అదర్ విట్నెసెస్ హు ఆర్ టెలింగ్ పాప ఏజెంట్ అవును అంటే చీఫ్ కానిస్టేబుల్ దగ్గర ఒకటి పోలీస్ స్టేషన్ దగ్గర ఒకటి 2 కేసెస్ చేశాము అండ్ మనకి వీడియోస్లో ఎవరైతే వైలెంట్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఎంతమంది కేసు 2 కేసెస్ చేశాము పర్సన్స్ రిమాండ్ స్టార్ట్